నమస్కారం ప్రజలారా. మనోడు హిందువు అని నిరూపించుకోవడానికి అల్లాడిపోతున్నాడు బిడ్డ. ఒక రకంగా కాదు. ఎందుకు చెప్తున్నాను ఈ విషయం అంటే, అన్న అధికారంలోకి వచ్చేదానికి ఒక పీఠాధిపతిని తొడుకొని పోయి ఎక్కడికో మరి మనోళ్ళు కూడా పోయినారు, అందరూ తొడుకొని పోయి ఆయన్ను హిందువుగా మారిపోయినాడు, హిందూ అయిపోయినాడు అని చెప్పి ఏ విధంగా ప్రజల్ని నమ్మించి 151 సీట్లు కొట్టి ఆ తర్వాత ఏ విధంగా హిందూ దేవాలయాల మీద, హిందూ దేవుళ్ళ మీద, విగ్రహాల మీద ఏ విధమైనటువంటి దాడులు జరిగినాయి, ఏ విధంగా హిందువులకు భద్రత ఉంది ఏందనేది అది నేను చెప్పక్కర్లే. అది ఎందుకంటే మనకు 151 సీట్లు మన జగనన్న ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి మనం దిగిపోయేదాకా ఏ విధంగా హిందువుల మీద దాడులు, మరీ ముఖ్యంగా కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకొని ఏ విధంగా వ్యాపారాలు చేసినారో, ఆఖరికి మరి ప్రపంచవ్యాప్తంగా కూడా మనం ఒకసారి ఆ లడ్డు ప్రసాదం తినాలనుకునే వాళ్ళకు ఏ విధమైనటువంటి నెయ్యి ఎక్కడ ఏ విధంగా జరిగింది, కృత్రిమంగా మనోడు మరి అన్నీ చేసేప్పుడు సాల్వాలు కప్పాల్సింది పోయి ఈ కథలన్నీ చేస్తున్నారు. సరే, వాటన్నిటి గురించి నేను మాట్లాడటంలా. ఈరోజు వేంపల్లి మండలంలో మన అన్న భక్తిలో మునిగి తేలుతా ఉన్నాడు. సరే, ఏందని ఒకసారి మనం విశ్లేషణ చేయబోతే ఈ వీడియోలు కొన్ని సర్క్యులేట్ అయితే ఉన్నాయి. అంటే మనోడు చేసినటువంటి ఘనకార్యాలు ఏందనేది మనం ఒకసారి చూద్దాం. ఎందుకంటే ప్రతి హిందువు మన జగనన్న ముఖ్యమంత్రి అయిన రోజుల్లో ఆయన ఉన్నప్పుడు మరి హిందూ దేవాలయాలు కూల్చడంలో కానీ, అదేవిధంగా హిందూ విగ్రహాల మీద దాడులు జరిగినప్పుడు కానీ, మరి అంతర్వేదిలో రథం తగిలబడిపోయినప్పుడు కానీ, మరి కొన్ని గుడుల్లో ఉండేటువంటి వెండి ఏనుగులు, వెండి సింహాలు మాయమైనప్పుడు కానీ ఏ రోజు కూడా మాట్లాడాల. మరీ ముఖ్యంగా మన పార్టీకి సంబంధించినటువంటి అప్పుడు ఉండేటువంటి దేవాదాయ శాఖ మంత్రి మరి ఏ విధంగా దేవుడు మాన్యాలు కొట్టేసినప్పుడు కానీ ఏనాడు కూడా మనోడు బయటకు వచ్చి మాట్లాడకపోగా ఈరోజు మరి భక్తిలో మునిగి తేలుతా ఉన్నాడు. ఏంది కథ అనేది రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం ఆలోచన చేస్తున్నారు. కాబట్టి వీడియో చూద్దాం, మళ్ళీ మనం మాట్లాడదాం. ఎందుకంటే ఇదేం సామాన్యమైన పని కాదు. ఏనండి, వినేదేం లేదులే, చూడండి ఏమన్నది, ఇన్నేమన్నది. ఏమి నటన, ఏమి ఫేసు పెట్టాడయా, ఎందుకంత బాధ, ఏమి సతీ సమేతంగా కూర్చొని అక్కడికి పోయి నువ్వు ఆలయానికి శంకుస్థాపన చేస్తున్నావా, మరమ్మతులు చేస్తున్నావా, విగ్రహావిష్కరణ చేస్తున్నావా, ఏదైనా సరే దంపతులు ఇద్దరూ పోయి కూర్చొని బ్రహ్మాండంగా చేస్తే అది ఎంత బాగుంటుంది. ఇప్పుడు సరే, మనం అంటే అధికారంలో ఉన్నాం జగనన్న. ఆ రోజుల్లో మనం శ్రీవారికి పట్టు వస్త్రాలు తీసుకొని బావు, అమ్మవారికి పట్టు వస్త్రాలు తీసుకొని బావు, కోదండ రామస్వామి ఒంటిమెట్టుకు పట్టు వస్త్రాలు తీసుకొని బాం, ఎక్కడికి పాము ఆ రోజుల్లో చేస్తాదట. ఎందుకంటే మనం ఆడింది ఆట, మనం పాడిందే పాట. 151 మంది మన వెనకలు ఉన్నారు. ఈరోజు ఉండేది గ్యారా. ఈ గ్యారాలో ఏమనుకుంటారు రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం అని ఒకసారి ఆలోచన చేయాలా. అదేవిధంగా పూజారులకి అయినా ఏమి చెప్తున్నాడు అనేది కూడా ఒక వీడియో చూద్దాం. ఉండండి. ఏం తొందర ఏమన్నది, నిదానంగా అయినా చూద్దాము. చూడండి, చూడు ఏమి నటన, ఏదో పెట్టారు, బయట పారేశారు, ఏదో చూడండి. మళ్ళా చూడండి, ఏదో కళ్ళు అద్దుకున్నాడు, పారబోతాడు కింద. ఓకే, అన్నీ మనోడు అధికారంలో ఉన్నప్పుడు చేసినట్టు అన్నీ చూసినారు జగనన్న. ఎందుకంటే మనం తీర్థాలు ఇచ్చే ఏ విధంగా పారేస్తాం, ప్రసాదం ఇచ్చితే ఏ విధంగా టిష్యూ పేపర్లో పెట్టించాం, అదేవిధంగా తిరుమల సెట్టుని మన ఇంట్లోనే ఏ విధంగా వేసుకున్నాం అనేది అందరూ కూడా చూసినారు. మనం ఈరోజు ఏమి ఇదిగా ఏమి చెప్పాల. ఈడు చూడండి అయ్యా, మీరు ఈడ బాగా వినండి, బాగా చూడండి. చూడాల్సినటువంటి అంశం, చూడాల్సినటువంటి వీడియో. ఎందుకంటే స్వామికే ఏదో చెప్తున్నాడు, ఎక్కడ ఆయన పండితులకి ఆయనకే ఏదో చెప్తున్నాడు. ఏం చెప్తాడంటే, ఏమన్నా తొందరగా కానీ నేను పోయి పబ్జీ ఆడాలని చెప్తున్నాడా, లేకంటే ఇంకొకటి చెప్తున్నాడా, మనం చూద్దాం. ఎందుకంటే పరిశీలన చేయాలా. ఎందుకంటే మనం అన్నను ఏమి చేసైనా సరే ఏదో ఒక రకంగా మనకు చాలామంది చాలా అడ్డంకులు వేస్తూ ఉంటారు. వాటన్నిటిని ఎదుర్కొని ముందుకు పోయి మనోడిని ఆ ప్రధానమంత్రి సీట్లో కూర్చొని నా యొక్క ఆశ. కాబట్టి నేను ప్రతి ఒక్కటి వివరంగా మనం క్షుణ్ణంగా పరిశీలన చేయాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నది. చెప్పు నువ్వు కానీ బై. మీరు ఇక్కడ బాగా గమనించండి ప్రజలారా. ఆ హోమగుండంలో వేసేటువంటి ఏవైతే ఉంటాయో వాటిని మనోడు తీసుకొని వేసినాడు. ఓకే, మళ్ళీ ఏందో అనేటువంటి పూజారితో బ్రాహ్మణ్ గారితో మాట్లాడినాడు. సరే, ఏందో బాపనాయంతో ఏం మాట్లాడినాడో మనం విందాం ఒకసారి. మా రాయలసీమలో బాపనోళ్ళు అంటారు, మరి ఇది వేరే విధంగా తీసుకోవద్దని చెప్పి కూడా నేను ప్రతి ఒక్కరికి తెలియజేస్తా ఉన్నాను. చెప్పండి, ఇప్పుడు చూడండి, మీకు అర్థమవుతుంది. చెప్తా చూడండి ఏదో.
మీరు ఇటు చూడండి, బాగా గమనించండి, బాగా గమనించాలి. ఎందుకంటే ఇదేం ఆశామాషా పని కాదు. ఇదో కూర్చో ఉన్నాడు, బాగుండాది, ముందు పక్క పళ్ళెం పెట్టుకున్నాడు. మరి హోమగుండంలో వేసేటువంటివి ఉంటాయి కదా, ఆ నవధాన్యాలు ఉంటాయి, వాటిని వేసేదానికి ఏదో మాట్లాడినాడు. ఓకే, ఆ అన్న వేసాడు. ఇప్పుడు ఆ తర్వాత ఆయనతో మాట్లాడినాడు. ఇప్పుడు ఆయనకి ఇచ్చినాడు నువ్వేయమని. ఏం అంత బరువా? ఇప్పుడు అక్కడ హోమగుండంలో నువ్వు వేసేదానికి అంత బరువు అయితే అట్ట? ఇది చూడండి, ఆయనకి ఇచ్చినాడు, ఆయన వేస్తున్నాడు. ఇది ఎక్కడ కథ అయ్యా? ఇది చూడు, ఆహా, అంత బరువేమిన్నా? ఎందుకంత? చూడు, ఆయనకి ఇచ్చినాడు. యో మళ్ళా చూడండి, అయ్యో, ఆహా, ఇదే కథ కాదు. నేను ఏమో అనుకున్నా, ఈ వీడియో పెట్టి పంపించా ఉంటే అదో వేసాడు. ఒకసారి మళ్ళా కూడా చూపించినాను మీకు. నువ్వు వెయ్యి, నేను నీకు ఇచ్చా అని చెప్పినాడు. అట్లా వేయకూడదయ్యా అనేమో చెప్పినాడు. నువ్వు వెయ్యి అని ఉంటాడు. అదో వేస్తాడు, ఆయన వేస్తాడు. బా చూడండి, ఇంకొకసారి మీకు చూపించేదానికి ఇది మళ్ళా ప్లే చేశాను. జోదుడు ఇంకా ఆయనకి ఇచ్చాడు. ఇది ఏడన్నా ఉన్నదా? ఇప్పుడు బాపన వాళ్ళని తీసుకొని వచ్చి మనవాడు కూర్చొని మనకు బట్టిన అమ్మ ఏదైతే ఉంటుందో అది పోయేదానికో, లేకంటే మనం బాగుండాలనో హోమగుండం కాడ కూర్చొని దంపతులుగా కూర్చొని సతీ సమేతంగా కూర్చొని అది చేయించుకుంటారే. నువ్వేం తిన్నా ఇదే? నువ్వు వేసేదానికి ఇటనేదానికి ఏం చెయ్యి అంత నొప్పి ఏమవుతుంది నీకు? సాంప్రదాయాలను పాటివా? హిందూ సాంప్రదాయాలను పాటించేది లేదా? అదేవిధంగా మనం గతంలో చూసినాం, ఏది టెంకాయ కొట్టేదానికి వంగలేకన్నాడు. ఆండే స్వామి పక్కన ఇటు రాయి ఇటు పైన పెడితే అప్పుడు ఇటు కొడుతున్నాడు. ఏడప్ప ఇది? ఎందుకు అంత? ఏమి ఇప్పుడు నువ్వు ఆడ దగ్గర ఉండవు, ఆడేస్తే ఏమవుతుందన్నా? ఏమన్నా మంట వచ్చి మీద పడుతుందా? లేకంటే ఏమన్నా అరిగిపోతుందా? లేకంటే ఏమన్నా క్యాలరీలు ఏమన్నా కరుగుతాయా? ఆడ పూజారికి చెప్పి ఆ ప్లేట్లో ఉండేటువంటి దాంట్లో హోమగుండంలో వేసేటువంటి నవధాన్యాల్లో లేకంటే ఇంకా ఇతర ఉంటాయి. అవి వేసేదానికి అంత బరువు అయితే అట్ట ఎందుకు కూర్చోవాలంటప్పుడు లేచిపో. ఎవడేమన్నా ఏడిచినాడు? ఆడేమన్నా మీరు రాలేదని ఏమన్నా అండేటువంటి వాళ్ళు ఎవరు ఏడ్చలేదు కదా. మనం హిందువులు అని చెప్పి రాష్ట్ర ప్రజానికాన్ని నమ్మేయాలంటే ఎవడు నమ్మేటువంటి పరిస్థితుల్లో లేరు ఈ రోజుల్లో. ఎందుకంటే మనం అధికారంలో ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి నటన రక్తి కట్టించి మనం ఏ విధంగా హిందువులు లేకపోయినాము, మరి ఈరోజు ఎన్ని చేస్తున్నావు? రేపేడ నేను మళ్ళీ చెప్తున్నా, మతాలకు ప్రాంతాలకు నేను ఎక్కడ చిచ్చు పెట్టేటువంటి వ్యాఖ్యలు కాదు ఇవి. మా అన్న క్రైస్తవుడు అని చెప్పి ఆయనే చెప్పినాడు. మరి ఈరోజు నువ్వు హిందూ సాంప్రదాయాల ప్రకారం నువ్వు ఇక్కడ కూర్చొని హోమాలు యజ్ఞాలు ఆడ ఇన్ని చేస్తున్నావు. రేపు క్రైస్తవ సోదరులు నిన్ను ఏ విధంగా దగ్గరికి రానిచ్చారనేది నా పాయింట్. దీనికి ఏం చెప్తాం? అందుకని చెప్పి ఏమన్నా సతీ సమేతంగా రాలేదా అని రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం యొక్క డౌట్ కూడా. మరి ఈ వీడియో చూసేటువంటి వాళ్ళ అభిప్రాయం కూడా నేను ఈ 2 పాయింట్లకు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయచ్చు. ఆ కామెంట్లు కూడా మనం ఖచ్చితంగా పరిశీలన చేద్దామని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, నేను ఫైనల్గా ఏం చెప్తానంటే, మా ఓడు రాబోయే రోజుల్లో నేను హిందువునే అని చెప్పి నమ్మించేదానికి ఇంకా చాలా పనులే చేస్తాడు. ఇది స్టార్టింగేనని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ప్రతి హిందువు కూడా ఈ విధమైనటువంటి పనులు చేస్తే నువ్వు చేయాల్సిన పని అక్కడ ఉండేటువంటి పూజారికి ఇచ్చి ఆయన దగ్గర చేయించినావంటే మరి హిందూ సాంప్రదాయాలను నువ్వు ఏ విధంగా పాటించినావో ఏందనేది ఏడే అర్థమవుతుందని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర ప్రజలారా, మనోడు ఆలోచన విధానం, మనోడి కథ, మనోడి కార్ఖానా అంతా కూడా ఇదే విధంగా ఉంటుందని నేనైతే చెప్తా. ఎందుకంటే మనం అన్నను ప్రధానమంత్రిని చేయాలి కాబట్టి. సో ఏది ఏమైనప్పటికీ వీడియో చూసినటువంటి వాళ్ళకు వాళ్ళ మైండ్లో ఏమనిపించింది, హిందువుల పట్ల మన జగన్కు ఉండేటువంటి గౌరవం ఏందనేది మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. నమస్కారం.